1716 SFT కలిగి ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి, పడమర ఫేసింగ్. ఇది మనకి ఏలూరు మంచి క్లాస్ ఏరియాలో ఉండడం జరిగిందనమాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజార్ మామ గ్రూప్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు క్లియర్ కట్గా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు చూసుకున్నట్టయితే ఇదండి అపార్ట్మెంట్. ఓకేనండి, ఇది మనకి పడమర భాగంలో వస్తుందన్నమాట. ఓకేనండి, అదేవిధంగా దీనికి నార్త్ వైపు రోడ్డు ఉంది, అదేవిధంగా వెస్ట్ వైపు కూడా రోడ్డు ఉందన్నమాట. ఓకేనండి, సో ఇదంతా కూడా రోప్వే, చాలా పెద్ద రోప్వే అండి. 2 కార్లు, ఒక కారు వెళ్ళినా కూడా మరొక కారు పైకి రావచ్చు, అంత విడత గల రోప్వే అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, బైక్ పార్కింగ్స్ కానివ్వండి, కార్ పార్కింగ్ కానివ్వండి, అన్నీ కూడా మీకు అందుబాటులో ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి, ప్రతి ఫ్లాట్కి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఓనర్స్ పేర్లు కానివ్వండి అన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నట్టయితే సర్వీస్ నంబర్స్, సర్వీస్ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎలక్ట్రికల్కి సంబంధించి. అదేవిధంగా సీసీ కెమెరాస్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఓకేనండి, అదేవిధంగా చూసుకున్నట్టయితే వాచ్మెన్ రూమ్ అండి. ఓకేనండి, వాచ్మెన్ రూమ్ ఉంది. అదేవిధంగా గాడి అంటారు, లిఫ్ట్ గాడి అంటారు అనమాట. చూసుకున్నట్టయితే మొత్తం గ్రాండ్ చక్కగా దీన్ని ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ లిఫ్ట్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించండి. ఓకేనండి, ఆటోమేటిక్ సిస్టమ్ అండి. సో ఇదండి కింద ఏ విధంగా ఉంది, లిఫ్ట్ ఏ విధంగా ఉంది అంతా కూడా మీకు చూడడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు ఫ్లాట్ ఏ విధంగా ఉందంటే నేను మీకు చూపిస్తాను. ఓకేనండి, సో మనకి ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి. చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉంది. సో మీకు సైడ్ నుంచి చూపిస్తాను. ఓకేనండి, సో లిఫ్ట్ పక్కనే మనకి ఈ స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇది మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ ఒక తలుపు పెట్టేసుకోవచ్చు, లేదంటే దాన్ని గ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, ఇది మీరు ఎక్స్ట్రా బాల్కనీ టైప్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక కొంతమంది ఆఫీసెస్ పెట్టుకుంటారు. ఇక్కడ మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇక్కడ ఒక టేబుల్ చైర్ వేసుకొని ఇక్కడ ఆఫీస్ లాగా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ ప్రాపర్టీ చూపించే ముందు మా యొక్క చిన్న విజ్ఞప్తి అండి, అది రిక్వెస్ట్ అనుకోండి. సో ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఫేస్బుక్లో చూస్తుంటే కనుక మన పేజ్ని లైక్ చేయండి. అదేవిధంగా వేరే ఇతర వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా గురించి చెప్పండి, ఇలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఏలూరులో, వలన బజార్ మామ గ్రూప్ వాళ్ళు ప్రాపర్టీస్ చూపిస్తూ ఉన్నారు, సో వాళ్ళ ప్రాపర్టీస్ బాగున్నాయని చిన్న మీరు ఒక మాట చెప్తే అది మాకు మీ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనమాట. ఓకేనా, మీ బ్లెస్సెస్ మాకు ఉండాలి. మేము ఇంకా మరే కొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్గా ఉండటం కోసం మాకు ఈ చిన్న సపోర్ట్ చేయండి. సో ప్రాపర్టీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి. ప్రజెంట్ మనకు మెయిన్ డోర్ లాక్ వేసి ఉంది కాబట్టి ఈ డోర్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. సో ఇదండి ప్రజెంట్ అయితే అంతా కూడా వర్క్ స్టేజ్లో ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది వర్క్ టోటల్లీ కంప్లీటెడ్ అండి. ఓకే, సో చూసుకున్నట్టయితే ఇది మెయిన్ డోర్ అండి. మీకు టేక్ డోర్ అనమాట. మొత్తం పాలిష్ చేసి చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇంకా ఈ కాగితాలు ఇవన్నీ కూడా తీయలేదండి. ఓకే, ఇంకా వర్క్ అయితే ఉంది. ఇప్పుడిప్పుడే మొత్తం అంతా కూడా సెటప్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం లైట్స్ కూడా ఇంకా ఫినిష్ చేయలేదండి. సో ఒక కోటింగ్ మాత్రమే పైన సీలింగ్ కానివ్వండి, గోడలకు కానివ్వండి, ఒక కోటింగ్ మాత్రం పెయింటింగ్ అనేది పడడం జరిగిందనమాట. ఇంకా దీనికి డబుల్ కోటింగ్ అనేది ఇంకా పర్లేదు, సెకండ్ కోటింగ్ అనేది పర్లేదన్నమాట ఫైనల్. ఓకే, ఇది కనుక మీరు తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన విధంగా మీకు వాల్స్కి ఏ కలర్స్ ఉండాలి, అదేవిధంగా బెడ్రూమ్స్కి ఏ కలర్స్ ఉండాలి, సో హాల్కి ఏ కలర్స్ ఉండాలి, అన్నీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి కలర్స్ వేసి మీకు అప్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనండి, సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది అంటే మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు 6 మంచం, అదేవిధంగా 4 మంచం 2 మంచాలు వేసుకున్నా కూడా చక్కటి స్పేస్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో అంత స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట. వితౌట్ కబోర్డ్స్ ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారండి. ఓకేనండి, సో ఇది బీరో పెట్టుకున్న స్పేసు, అదేవిధంగా అలమార్లు, అదేవిధంగా ఇక్కడ మీరు ఏదన్నా కోట్లు కానీ ఏదన్నా బట్టలు కానీ మడత పెట్టుకోకుండా ఏదన్నా మీరు వస్తువులు ఎలా బట్టలు తగిలించుకోవాలనుకుంటే ఇక్కడ తగిలించుకోవచ్చు. ఓకేనండి, సో అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే ఓపెన్ స్పేస్ అనమాట. సో మీరు ఏదైనా పెద్ద వస్తువులు ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, అంటే ఎక్కువగా తీయని వస్తువు పైన పెట్టేసుకోవచ్చు. ఓకేనా, పైన సీలింగ్ కూడా ప్రజెంట్ ప్లెయిన్గా పెట్టారండి. దీన్ని మీకు నచ్చిన విధంగా కావాలనుకుంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో
సీలింగ్ అయితే మీకు ఇంకా కంప్లీట్ చేస్తారు. ఇంకో వర్క్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అంటే మీరు ఇలా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉందండి. చూడండి, నా 2 చేతులు ఇలా చాచినా కూడా ఎంత స్పేస్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఆల్మోస్ట్ 1 2 3 4 5 ఫీట్ విడ్త్ ఉందండి. 5 ఫీట్ విడ్త్ ఉంది. 1 2 3 4 5 6 7 8 ఫీట్ లెంత్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో అంత ఫీట్ కలదు, అంత స్పేస్ ఉన్నటువంటి ఈ బాత్రూమ్ అనేది మీకు చక్కగా స్పేస్ అయితే ఉండటం వల్ల కొంచెం ఆహ్లాదకరంగా, కొంచెం మరి కంజెస్టెడ్గా లేకుండా, ఇబ్బందిగా లేకుండా స్పేసెస్గా ఉంది కాబట్టి మీరు బాత్రూమ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి. సో మీకు ఇక్కడ జాగ్వార్ అనేది బ్రాండ్ ఇవ్వడం జరిగింది అనమాట. హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మీకు షవరు, అదేవిధంగా గేజర్ కోటింగ్స్, ఓకేనండి, వెంటిలేషన్కి. సో అంతా కూడా చాలా బాగుందండి. సో ఆల్మోస్ట్ 7 ఫీట్ వరకు కూడా మీకు ఇక్కడ వాల్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మీరు బ్రష్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా బ్రాండెడ్ వాడారండి, అన్నీ కూడా బ్రాండెడ్ వాడారు. ఓకేనండి. సో మాస్టర్ బెడ్రూమ్కి ఒక విండో ఉందండి. ఈ విండోకి ఏమి ఇచ్చారంటే మీరు గమనించవచ్చండి, సేఫ్టీ గ్రిల్స్ ఉంది, అదేవిధంగా మస్కిటో మెస్ ఉంది, అదేవిధంగా గ్లాస్ విండో ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా చక్కగా ఈజీగా చల్లటి గాలి వేసిందండి తీయంగానే. సో మీరు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చల్లటి గాలి వేస్తుంది, చల్లటి వెళ్తుంది. అవతల ప్రాపర్టీకి మధ్యలో చాలా స్పేస్ ఉందండి. సో మీకు కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయండి, ఎంతే స్పేస్ వదులుతారు. సో మేమెందుకు వదలాలి, వాళ్ళే వదులుకోమని, వాళ్ళు ఎందుకు వదలాలి, వీళ్ళే వదులు, ఈ విధంగా గొడవలుగా ఉన్నారు. ఇక్కడ నుంచి దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ గ్యాప్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 15 to 20 ఫీట్ గ్యాప్ ఉంటుంది అవతల ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ అనమాట. ఓకే అండి. సో అప్పుడు మీకు వెంటిలేషన్, గాలి, వెలుతురు అన్నీ కూడా పవర్ ఉన్నా కూడా లేకపోయినా కూడా మీకు చక్కగా బాగుంటుంది. ఓకేనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపించానండి. ఓకే. సో ఈ హాల్ గురించి మీకు పూర్తిగా నేను చెప్పలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారండి. ఓకేనండి. మొత్తం కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకేనండి. ఇక్కడ ఫిక్స్ చేస్తారు. సోఫా సెట్లు కానివ్వండి, అదేవిధంగా టీపై కానివ్వండి, చక్కగా మీరు ఈ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ సైడ్ పెట్టుకుంటారు, అటు టీవీ చూస్తారు. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి మనకి బాల్కనీ, ఎంట్రన్స్ బాల్కనీ, అదేవిధంగా మెయిన్ డోర్. ఓకేనండి. సో చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. వితౌట్ కబోర్డ్స్, వితౌట్ వుడ్ వర్క్ మీకు కంప్లీట్ చేస్తున్నారండి. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తారండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ లాగానే చక్కగా స్పేసెస్గా ఉంటుంది. అది ప్రజెంట్ లాక్ వేస్తుంది. సో అది అందుకని అది చూపించట్లేదు. మీకు గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉంది అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా స్పేసెస్గా ఉంది. అలమార్లు మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. అదేవిధంగా దీనికి కూడా అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా అయితే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో, మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అన్నీ కూడా వెస్ట్రన్ టైప్లో వస్తాయండి. ఓకేనండి. అన్నీ కూడా వెస్ట్రన్ టైప్లో వస్తాయి, ఏ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనండి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్కి అటాచబుల్గా బాత్రూమ్ ఉందండి. అదేవిధంగా దీనికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ అంటే చాలా బాగుంది. అదేవిధంగా బాల్కనీ చూద్దరు కానీ, బాల్కనీ చూసుకున్నట్టయితే ఇది నార్త్, అదేవిధంగా ఈస్ట్ కార్నర్ బాల్కనీ అనమాట. చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి, సో ఇదండి బాల్కనీ. ఇది గెస్ట్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాల్కనీ అనమాట. సో ఇందులో నుంచి మళ్ళీ మనం ఫ్యామిలీ హాల్లోకి వస్తే కనుక ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్, దీనికి కార్నర్లో ఇక్కడ పూజ మందిర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీరు పూజ మందిర్ కూడా ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఓకేనండి. డోర్ కూడా చక్కగా ఆ బెల్స్ పెట్టుకోవడానికి విండోలో, అదే డోర్లో కూడా బెల్స్ పెట్టుకోవడానికి చక్కగా దానికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో మొత్తం అంతా కూడా మీరు గమనించవచ్చు. ఇంకా లైటింగ్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదండి. లైటింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయాలి. ఓకేనండి. అదేవిధంగా కిచెన్ చూద్దామండి. కిచెన్ చూసుకున్నట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒక గ్రానైట్ ఫినిషింగ్ ఉంది. ఓకేనండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా అల్మార్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గమనించవచ్చు. వీటికి ఏదన్నా మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే మాకు చెప్పండి. ఒకవేళ మీరు మీ పర్సనల్గా మీ హౌసెస్ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళ హౌసెస్ కానీ, ఇంటీరియర్ కానీ, కబోర్డ్ వర్క్ కానీ, వుడ్ వర్క్ కానీ, ఐరన్ వర్క్ కానీ మీరు చేయించుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీకు అతి తప్పులు మనం చేసుకోవాలి. ఓకేనండి. అదేవిధంగా పైన మీకు నాన్ యూజ్డ్ ఏవైతే థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా పైన పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. డబల్ డోరే కాదండి,
4 డోర్లు ఉన్న ఫ్రిడ్జ్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. ఓకేనండి, అంత స్పేస్ ఉందన్నమాట. అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి చక్కగా రిమూవబుల్ ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ చక్కగా వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. పోర్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఇచ్చారు. ఓకే అండి. అదేవిధంగా మీరు చిమ్నీ పెట్టుకోవాలనుకున్నా కూడా చిమ్నీకి సపరేట్గా పోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు. వాష్ ఏరియా కూడా సేమ్ మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏ విధంగా అయితే బాల్కనీ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కానీ ఇది వచ్చేసేసి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో మనకి వాష్ ఏరియా. సో ఇక్కడ మీరు వాష్ ఏరియాలో చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ ఇక్కడ సెటప్ చేసుకుంటారండి. ఇక్కడ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. వాటర్ పోవడానికి ఇక్కడ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఇచ్చారు. ఓకేనండి. ఇక్కడ దానికి సంబంధించిన వస్తువులు, లిక్విడ్స్, సోపులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనండి. పైన కూడా ఏదైనా అన్యూజ్డ్ ఐటమ్స్ ఉంటే పైన పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది వాష్ ఏరియా అండి. చాలా స్పేసియస్గా ఉంది. ఓకేనండి. సో దీన్ని ఇలా విధంగా క్లోజ్ చేసుకుంటాం. సో ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా ఏ విధంగా ఉందని మీరు చూసారు. అదేవిధంగా డైనింగ్ హాల్ చూసారు. ఓకేనండి. ఇక్కడ హ్యాండ్ సింక్ వస్తుందండి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింక్ వస్తుంది అనమాట. ఓకేనండి. ఇవన్నీ ఫిక్స్ చేయాలి. ఓకేనండి. సో మెయిన్ హాలు, అదేవిధంగా బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మీరు చూశారు. అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ మెయిన్ హాల్కి అటాచబుల్గా ఉంటుంది. ఇది చిన్నదండి. చిన్నది వస్తుంది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. ఓకేనండి. సో ప్రాపర్టీ మొత్తం ఏ విధంగా ఉంది, ఫ్లాట్ ఏ విధంగా ఉంది, మొత్తం అంతా మీరు చూడడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. మీకు ఈ ప్రాపర్టీ వివరాలు చెప్తానండి. ఇది 1716 SFT కలిగి ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. పడమర ఫేసింగ్. ఇది మనకి ఏలూరు మంచి క్లాస్ ఏరియాలో ఉండడం జరిగిందనమాట. దర్ ఈజ్ నో మాస్ పీపుల్ హియర్. ఓకే. చక్కటి క్లాస్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అయితే ఉండడం జరిగిందండి. మీకు ఎగ్జాక్ట్గా ఈ ఫ్లాట్ మీరు చూడాలి అనుకుంటే కనుక, లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. వస్తే కనుక నేను మీకు ఫ్లాట్ చూపెట్టి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనండి. ప్రజెంట్ ఇది ఒక 80 lakhs వరకు చెప్తా ఉంటున్నారు కాస్ట్ వచ్చేసి. మరి 80 lakhs మీరు ఓకే అనుకుంటే కనుక, ఆ బడ్జెట్ మీరు ఓకే అనుకుంటే కనుక మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తానండి. మీకు లోన్ వస్తుంది. అదేవిధంగా కింద అన్డివైడెడ్ షేర్ కూడా ఎంత ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ పార్కింగ్ ఉంది, ఎలక్ట్రికల్ మొత్తం A to Z అంతా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ అంతా కూడా కంప్లీట్ చేసి మీకు అప్ చెప్తాను. ఓకేనండి. 85% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 15% ఆఫ్ ది వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసేస్తారు. ఒకవేళ ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. సో ఈ ప్రాపర్టీ అని కాకుండా ఇంకా వేరే ఇతర ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే దానికంటూ ఒక యాడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాడ్ నెంబర్ బట్టి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే నేను మీకు ప్రాపర్టీ చూపించి మొత్తం లోను రిజిస్ట్రేషన్ వరకు కూడా నేను మీకు అందుబాటులో ఉంచి సర్వీస్ ఇస్తాను. ఓకే. అదేవిధంగా ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా వుడ్ వర్క్ కానివ్వండి, ఐరన్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంకేదైనా మీరు కన్స్ట్రక్షన్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ చేయించుకోవాలి మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక మమ్మల్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే మీకు మార్కెట్లో జరిగే దానికంటే కూడా ₹1 తక్కువ చేయడానికి మేము ముందడుగులో ఉంటాం. ఓకేనండి. సో మీరు ఏ ప్రాపర్టీ గురించి అన్న తెలుసుకోవాలంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 99269239. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మా టీం మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.